కాశీలో సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. మీ అందరి కోసం ఈ కార్తీక మాసంలో ఈ కాశీ యొక్క మహాక్షేత్రాన్ని చూపించడానికి మీ అందరి కోసం సుమన్ టీవీ ఇక్కడికి వచ్చేసింది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు వారాహి సిల్క్స్. పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సాంప్రదాయానికి సౌందర్యానికి వారధి. ఇప్పుడు మనం చూస్తున్నది ఏదైతే ఉందో ఇక్కడ ఆలయము, ఇది హనుమంతుడి ఆలయం. చిన్న బుజ్జి హనుమంతుడి ఆలయం. అయితే ఈ ఆలయంలో హనుమంతుడి రూపం బాగా చూస్తే ఎప్పుడైతే సంజీవని కోసము ఆయన ఆ పర్వతాన్నే చేతిలో ఎత్తుకొని లక్ష్మణుడికి ప్రాణం తిరిగి పోయడానికి సంజీవని తీసుకురానికి పోయినప్పుడు హనుమంతుడు తిరిగి వచ్చేటప్పుడు హనుమంతుడిని అంత దూరంలో చూసినప్పుడు ఆయన ఎట్లా కనిపించిండో అదే రూపాన్ని మనం ఇక్కడ చూడొచ్చు అనమాట. ఈ యొక్క హనుమంతుడిని కూడా ఎప్పుడైతే తులసీదాస్ కాశీ క్షేత్రానికి వచ్చి ఈ రామచరిత మానస్ని కంప్లీట్ చేసుకోనికి ముందు ఒక 7 మంది హనుమంతులని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. 7 మంది హనుమంతులల్లా ఈ హనుమంతుడు కూడా ఒకడనమాట. సో ఈ హనుమంతుడు ఇటు సౌత్ వైపు ఫేస్ చేసి ఉంటుంది. ఫేసు ఆయన పెట్టిన ప్రతి ఒక్క హనుమంతుడి విగ్రహం కూడా సౌత్ వైపు తిరిగి ఉండే ఒక విగ్రహంగా ఆయన ప్రతిష్ఠించడం జరిగింది. చాలా మహనీయమైన చరిత్ర ఉన్న విగ్రహాలు ఇవి. తర్వాత హనుమంతుడి పక్కకి ఒక భారీ వృక్షం ఉండేడ మీరు చూడండి ఒకసారి. ఇక్కడ స్వయంభూ వినాయకుడి యొక్క విగ్రహాన్ని కూడా దాంట్లో కూసబెట్టేసిండ్రు కంప్లీట్గా. వేల సంవత్సరాల నుంచి ఉన్న ఈ చెట్టు రీసెంట్గా పడిపోయిందంట. మీకు కనిపిస్తుంది కదా, మళ్ళీ చెట్టు పుడుతుంది అందులో నుంచి వెళ్ళి, రావి చెట్టు. హనుమంతుడి వెనక భాగంలో శనీశ్వరుడు ఉంటాడన్న విషయం అందరికీ తెలుసు. శనివారం రోజు ఆకు పూజ చేయించడం, ఇలాంటి పూజలన్నీ కూడా ఆంజనేయ స్వామికి ఎందుకు చేస్తారంటే ఆయన యొక్క ఆంజనేయ స్వామి దయతోని శనీశ్వరుడు మనకి సహకరిస్తాడు అని. ఆయన యొక్క చేతుల త్రిశూలము, ఆయన ఆయుధాలు, ఆయనకి కంప్లీట్గా ఉన్న ఆ చతుర్భుజాలు, 4 చేతులు, ఇవన్నీ కూడా కనిపిస్తాయి. ఒక చిన్న ఆలయము. సో ఆయన మంచి పొజిషన్లో ఉండాలి. మీ అందరికీ, నాకు, అందరికీ, మన సుమన్ టీవీ ఫ్యామిలీ అందరికీ కూడా మంచి పొజిషన్లో శనీశ్వరుడు ఉండి సహకరించాలని మనస్ఫూర్తి కోరుకుందాం. ఈ చెట్టుకి చుట్టూ కూడా చాలా కందిరీగలు ఉన్నాయి. తేనెటీగలు, కందిరీగలు ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. చీమలు, గండు చీమలు. సో ఇవన్నీ కూడా ఏంది అని అంటే ఎవరిని ఏమంటలేవు. ప్రతి ఒక్కరు దీని చుట్టూ తిరుగుతున్నారు, దర్శనం చేసుకుంటున్నారు, నీళ్లు పోస్తున్నారు, వాళ్ళ చేతుల మీద నుంచి ఇట్లా 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 పోతున్నాయి. కానీ ఎవరిని కూడా హాని చేస్తలేవు అవి. వాటన్నిటి కోసం కూడా స్వీటు, చక్కెర వేసిండ్రు చూసిర్రా. దీని తర్వాత ఈ పక్కనే కాళీ అమ్మవారి రూపం ఉంది. ఇక్కడ మీరు బాగా చూడండి, నాలిక బయట పెట్టి మంచి ఉగ్ర రూపంలో ఉన్న కాళీ అమ్మవారి ఫేసు చాలా డీటెయిల్గా కనిపిస్తుంది. కానీ చిన్న విగ్రహం ముందు శివుడు కూడా ఉన్నాడు, మనం కూడా మొక్కుకుందాం. మీ అందరికీ తెలుసు కదా, పరశురాముడు అంటే విష్ణుమూర్తి యొక్క అవతారంలో అదొక అవతారం, పరశురాముడి అవతారం. ఆ పరశురాముడి వాళ్ళ నాన్న ఎవరైతే ఉన్నాడో జమదగ్ని అంటారు. ఈ లింగం యొక్క షేప్ను చూడండి, చాలా డిఫరెంట్గా ఉంది. ఎందుకు అని అంటే ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ లింగం జమదగ్ని. జమదగ్ని అంటే మీ అందరికీ తెలుసు కదా, మనం తెలంగాణలో రేణుకా ఎల్లమ్మను గ్రామదేవతగా మస్తు పూజలు చేస్తాము. ఆ అమ్మవారి యొక్క పతిదేవుడు ఈయన. ఎంత విచిత్రం అంటే శివుడి యొక్క రూపంగా కొలిచే జమదగ్నియే ఇక్కడ కాశీ విశ్వనాథుడిని ఇంత జాగడిగి ఉండిపోయి ఆయన ఈ జీవితానికి ముక్తి కావాలనుకున్నప్పుడు ఇక్కడ వచ్చి ఇక్కడ కొలువైపోయాడు. అదే ఈ లింగము. సో జమదగ్ని ఋషిని మీరు ఎప్పుడైతే దర్శనం చేసుకున్నారో దాని తర్వాత వెంటనే లెఫ్ట్ సైడ్లో ఇంకో మహాలింగం కనబడుతుంది కదా. ఈ స్వామి యొక్క పేరు కూడా ఇక్కడ రాసి ఉంది, అద్భుతేశ్వర మహాదేవ్ అని చెప్పేసి. అంటే మన జీవితంలో కొన్నిసార్లు ఏదో అద్భుతం జరిగితే తప్పితే మనం దీంట్లో నుంచి బయటపడము అని అనుకునే సందర్భాలు వస్తాయి. అవునా, చాలాసార్లు వస్తాయి. ఏదో అద్భుతం జరిగితే తప్పితే నాకున్న ఈ పని అది జరగదు అని అనుకునే అటువంటి అద్భుతాలను ఈయనే మనకి జరిగేలాగా చూస్తాడు అనమాట. అందుకోసమే అందరూ ఇక్కడికి వచ్చి అభిషేకాలు చేస్తూ ఉన్నారు. మనం కూడా ఆయన మొక్కుందాం. ఇప్పుడు ఆ లింగానికి పక్కనే కనిపిస్తున్న ఇంకో అద్భుతమైన లింగము, ఇది దేవరాజేశ్వర లింగం అని అంటారు. ఈయనని దేవరాజేశ్వర మహాదేవిన అంటే దేవుళ్ళ యొక్క రాజు అయిన ఇంద్రుడు
ఈ లింగాన్ని ప్రతిష్ఠించి పూజ చేయడం జరిగిందనమాట. సో ఇంద్రుడే స్వయాన ప్రతిష్ఠించిండు కాబట్టి చాలామంది ఆయనలాగా రాజు కావాలనుకునే వాళ్ళు, రాజభోగం కోసం వచ్చే వాళ్ళందరూ కూడా ఈయనని అభిషేకించుకొని దర్శించుకొని మనసారా మొక్కుకొని వాళ్ళ కోరికను కోరుకొని పోతూ ఉంటారనమాట. అస్సలు నిజంగా ఏది కావాలన్నా కూడా కాశీకి వస్తే సరిపోతుంది అన్న విషయం అర్థమైంది నాకు. ముక్తి కావాలన్నా, రాజభోగం కావాలన్నా, ఆరోగ్యం కావాలన్నా, ఆనందం కావాలన్నా, దేనికైనా కూడా కాశీకి వచ్చినప్పుడు ప్రతి దానికి మీకు ఒక సొల్యూషన్ దొరుకుతుంది అన్న విషయము చాలా స్పష్టంగా అర్థమైపోతుంది కదా. కాశీలో మీ అందరి కోసం సుమన్ టీవీ ఈ కార్యక్రమాన్ని మనకి సమర్పిస్తున్న వాళ్ళు వారాహి సిల్క్స్. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. కాశీలో సుమన్ టీవీ స్పాన్సర్డ్ బై వారాహి సిల్క్స్.